హాయ్ గైస్, నేను డిటిఎస్ సాయి కృష్ణ. ఈ విషయం చెప్పడానికి కొద్దిగా బాధాకరమైన చెప్పాలి, వివరాలు చెప్తున్నాను. గుజరాత్లోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 విమానం ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం అంటే ఈరోజు 25 జూన్ 12వ తేదీ లండన్లోని గాట్విన్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ఈ విమానంలో కెప్టెన్ సుమిత్ భరద్వాజ్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత, సౌకర్యవంతమైన ప్రయాణికుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుందర విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదకరం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనే దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగీసు వారు ఉన్నారు. వీరిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు అన్నది సందేహమే. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది. మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాల ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి నల్లటి పొగమబ్బులు కమ్ముకున్నట్లు నివేదించారు. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్సులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ సంఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని, త్వరితగతిన సహాయ కార్యకలాపాలు చేపట్టామని వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. బాధితులకు ఎక్స్గ్రేషియాస్ ప్రకటించింది. మృతుల కుటుంబానికి కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని టాటా చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్నారు. దాంతోపాటు బీజీ మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. విమానం మెడికల్ కాలేజీ పైన కుప్పగూలిపోయింది, దాన్ని గమనించగలరు. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన 2 నెలల్లోనే ఆ సంస్థపై 15 సోకాజు నోటీసులు పంపితే ఒక్కదానిపై కూడా స్పందించలేదని పేర్కొంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ జరిపేందుకు డీజీసీఏ 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇంత పెద్ద భారీ విమాన ప్రమాదంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు కమిషనర్ జిఎస్ మాలిక్ ధృవీకరించారు. ప్రమాదం తర్వాత స్వల్ప గాయాలతో బయటపడ్డ రమేష్ నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే టేకాఫ్ అయిన తర్వాత 30 సెకండ్లకు విమానంలో పేలుడు సంభవించినట్లు రమేష్ పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటూ నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. గాయస్, ప్రమాదం ఎటు నుంచి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అలా తెలిస్తే ఆ ప్రమాదాన్ని మనం ఆపేస్తాం కదా. మనం ఏం దేవుళ్ళు కాదు. అలా జరుగుతూ ఉంటుంది. ఈ భూమి మీదకి మనం ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుని వెళ్ళాం కూడా. ఉన్న నాళ్ళు హ్యాపీగా అలా జాలీగా నవ్వుతూ గడిపేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.